అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. ప్రియమైన దేవుని వల్లరా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. 2 వారాలుగా మనం ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నాము. దేవుని యందు భయభక్తులు గల వారికి ఉండవలసినటువంటి లక్షణాలు అనేటువంటి దానిలో 2 విషయాలు చూసాం. మొదటి విషయం చారిటీ అండ్ ప్యూరిటీ. భక్తిలో మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఒకటి సహాయపడటం, అలాగే పవిత్రంగా ఉండటం, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మనం చూసాం గడిచినటువంటి వారం. ప్రేయబుల్ లైఫ్ మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము మన యొక్క వేదము, మనం అనుసరిస్తున్నటువంటి ఈ గ్రంథం, ఇది మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం, ఇదే మనకు ఆధారము. దీని నుండే మనం నేర్చుకోవాలి, దీని నుండే మనం చదవాలి, దీని నుండే మనం అనుసరించాలి. కనుక ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క వ్యక్తిగత జీవితం గురించి పర్సనల్గా ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి ఉండాలి. వింటున్నటువంటి మీరు, బోధిస్తున్నటువంటి నేను, అందరికీ ఒకటే రూల్. బైబిల్ అనేది అందరికీ ఒకటే. నేను పెద్ద, మీరు చిన్న, నేను గొప్ప, మీరు తక్కువ, ఇటువంటిది ఏమీ తారతమ్యాలు దేవుని దగ్గర లేవు. క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘానికి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, సత్యమైనది వాస్తవమైన సంఘం, ప్రభువే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ప్రభు యొక్క నియమమే సంఘంలో ఉంటుంది. నియమం ఏంటంటే అందరూ వాక్యం నేర్చుకోవాలి, అందరూ ప్రకటించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారుగా సంఘంలో ఎదగాలి. అదే కాకుండా కేవలం నేర్చుకోవడం కాదు, జీవితాల్లో వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇది క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క నినాదం. మనం ఈ భూమి మీద స్థిరముగా ఉండేటువంటి వారం కాదు, మన జీవితాలు స్థిరమైనవి కావు. దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించేది మన గురించి. దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించేది ప్రకృతిలో దేని గురించి ఎక్కువ ఆలోచించడు. దేవుడు మానవులం అయినటువంటి మన గురించి ఆలోచిస్తాడు. ఎందుకు ఆయనకి ఎంత శ్రద్ధ అంటే, ఆయన మనలను కన్నాడు కనుక. దేవుడు మనలను కన్నాడు. మన కన్న తండ్రి ఎవరు? దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనము తల్లిదండ్రులుగా ఉన్నాము. మన పిల్లల గురించి శ్రద్ధ వహిస్తాం, వారి వైపు ఒక కన్ను వేస్తూ చూస్తూ ఉంటాము. దేవుడు కూడా మన గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. మనం ఇలా జీవిస్తే బాగుండు అనుకుంటాడు. అలా బ్రతుకుతున్నటువంటి వారి యొక్క జీవితాలనే దేవుడు ఏమన్నాడంటే భక్తి పరులు అన్నాడు. అర్థమవుతుందండి? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చూద్దామండి. ఈ వచనం చూసే ముందు అక్కడ జరిగినటువంటి సంఘటనను మీకు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది యోసేపు గురించినటువంటి వృత్తాంతం. యోసేపు అనగా యాకోబు కుమారుల్లో ఒకడు. రాహేలుకు పుట్టినటువంటి 2 సంతానంలో పెద్దవాడు యోసేపు. యోసేపు తన చిన్నతనం నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వాడు. యోసేపు ఎటువంటి వాడు? దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వాడు. ఆయన ముందుగానే భవిష్యత్తుని తన తండ్రితోటి, తన తల్లితోటి, తన అన్నదలతోటి చెప్పినటువంటి వాడు. అలా చెప్తున్నటువంటి క్రమంలో ఆ భవిష్యత్తు చెప్తున్నటువంటి ఆ భవిష్యవాణి విన్నటువంటి వాళ్ళకి లోపల ఒకంత కోపాన్ని పెంచుకున్నారు. కళ్ళకనేవాడట వీడు, ఇతను రాజుగా ఉంటాడట, వీడికి మనమంతా నమస్కారం చేయాలట, ఈ ఆలోచనలో ఉన్నారు. మనకు తెలుసు, చాలా పగబట్టున్నారు అన్నయ్యలు. పగబట్టున్నటువంటి అన్నయ్యలకి ఒకరోజు నాన్నగారి దగ్గర నుంచి కొంచెం భోజన పదార్థాలు వాటిని తీసుకుని వెళ్ళారు. వాళ్ళు దూరం నుంచి చూశారు, వస్తున్నాడరా కళ్ళకనేవాడు అనుకున్నారు. సరే, ఎలాగైనా సరే వీడిని ఈరోజు హతమార్చాలనుకున్నారు. క్షేమ సమాచారం అడిగారు, బాగానుంది. తర్వాత ఏం చేస్తారంటే చంపేయాలనుకున్నారు. కానీ వాళ్ళ అన్నయ్య అయినటువంటి రూబేను చంపితే ఏమొస్తుంది అనుకున్నాడు. ఒక పెద్ద గొయ్యి ఉంటే గోతులో త్రోసివేస్తారు. ఇంకా వాడు ఎక్కలేడులే అనుకున్నారు. కానీ మళ్ళీ వాళ్ళకే ఒక ఆలోచన వచ్చి తన అన్నయ్యకే, ఎందుకు వీడిని అలా చేయటం వల్ల, అలా కాదు వీడిని అమ్మేద్దాం అనుకున్నారు. కనుక ఆ గోతులోంచి వాళ్ళే తీశారు. గోతులోంచి తీసి ఏం చేశారు? ఇస్మాయిలీయులు ఐగుప్తు దేశం నుంచి వస్తుంటే వర్తకుల వాళ్ళకి అమ్మేశారు.
ఎవరిని? యోసేపుని అమ్మేశారు. యోసేపుని అమ్మేసి మరి యోసేపు ఏడి అని వాళ్ళ తండ్రి గారు అడుగుతారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక గొర్రెని చంపేసి తన వస్త్రం తీసి ఆ రక్తాన్ని ఆ వస్త్రానికి పులిమి ఆ వస్త్రం పట్టుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి చూపించారు. ఏంటంటే మరి నీ కుమారుడైనటువంటి యోసేపుని ఏయో హాని చేసి చంపేసినాయి అని చెప్పారు. పాపం అతను దుఃఖంలో మునిగిపోయాడు. కానీ ఇప్పుడు యోసేపు అనేటువంటి అతను ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. మరి అమ్మేసుకున్నారు కాబట్టి ఇతను ఏం చేశాడంటే అమ్మేసుకున్నటువంటి వారు ఏం చేశారంటే పోతీఫర్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతనికి వీళ్ళు అమ్మేసుకున్నారు. అతని ఇంట్లో ఉంటున్నాడు. అతని ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా యోసేపు చాలా మంచివాడు, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి వాడు, కానీ చాలా నమ్మకంగా జీవించినటువంటి వాడు అనమాట. అంటే ఆ ఐగుప్తు దేశంలో, వారి దేశం కాని దేశంలో ఒక బానిసగా ఒక గృహంలో ఉంటే ఆ గృహంలో అతను కలిగినటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఆ గృహ యజమాని పోతీఫరు ఏం చేశాడంటే, నేను కాదు ఈ గృహానికి యజమాని, నువ్వే, నా భార్య తప్ప మిగిలినంతా కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. చూడండి ఎంత నమ్మకంగా ఉంటే అలా చేస్తారు. అంటే పోతీఫర్కి ఏమీ తెలియదు, కేవలం అన్నీ తెలిసినటువంటి వాడు అంటే యోసేపు. అంటే ఎంతో నమ్మకముగా ఉన్నాడు. కానీ ఒకనొక దినమును జరిగినటువంటిది ఏంటంటే, ఇప్పుడు చదవండి 39వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం కానీ చదవండి. చూడండి, అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవ్వడును లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. తర్వాత, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. ఏంటి ఘోరమైన పాపం కట్టుకోవడం అంటే? ఏం చేశారనేది ఇంకా మీకు తెలియాలంటే చూడండి. ఎంతో నమ్మకముగా ఒక ఇంటికి యజమానికి నమ్మకంగా జీవించేటువంటి యోసేపు మీద ఎవరు కన్ను వేశారట? తన యజమాని భార్య కన్ను వేసిందట. ఇప్పుడు పాపము చెయ్యమని చెప్తుంది. ఏమంటుంది? పాపము చేయమని చెప్తుంది. యోసేపుది ఆ దేశము కాదు. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే యోసేపుకు అంత అధికారము ఉంది. ఎందుకంటే ఇంటి మీద, అన్నిటి మీద. రెండోది, తన యజమానుడు ఇంటి దగ్గర లేడు. యోసేపు పాపము చేయడానికి చాలా అవకాశం ఉంది. ఎంత అవకాశం అంటే తన యజమాని భార్యే అవకాశం ఇచ్చింది. ఏంటంటే నాతో సైనించు అనేటువంటి మాట ఉంటుంది. ఇప్పుడు యోసేపు తనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే దేశము కాని దేశంలో వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర లేరు, అన్నయ్యల దగ్గర లేరు. ఈ సమాచారం ఒకవేళ మా తల్లిదండ్రులకు తెలుస్తుందేమో, ఒకవేళ తప్పు చేస్తానటువంటి అటువంటి అవకాశము లేదు. ఈరోజు అలాగే అతను ఒక యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడు, యజమానుడు కూడా దగ్గరే లేడు. పాపము చేయడానికి యజమానుని భార్య అవకాశం ఇస్తుంది, కానీ పాపము చేయొచ్చు ఎవరు? యోసేపు. అవకాశం ఉన్నటువంటి సమయంలో ఇతను ఏమంటున్నాడు? ఇప్పుడు 9వ వచనం చదివాం కదా కిందకి. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. దినదినము చూడండి, ఆమె యోసేపుతో మాట్లాడుచుండెనే గాని అతడు ఆమెతో సైనించుటకైనను, ఆమెతో నుండుటకైనను, ఆమె మాట వినుటకైనను వినువాడు కాడు. ఆమె మాట వినువాడు కాడు. అంటే ఎంత కాలము అవకాశం వచ్చిందో పాపం చేయడానికి. కానీ
ఏ సందర్భంలో కూడా అతడు పాపము చేయటానికి ఇష్టపడలేదు. ఆయన అన్న మాట ఏంటంటే, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా ఎలాగో పాపము కట్టుకుందును అనేటువంటి మాట యోసేపు ఉపయోగించాడు. తర్వాత ఏం జరిగింది కింద చదవండి, చూడండి 11వ వచనం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. చూడండి ఎటువంటి స్థితి యోసేపు కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, పర్సనల్ లైఫ్, భక్తిలో మన యొక్క వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం చాలా ప్రధానమైనది. ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని కనుక ఆలోచన చేస్తే, యోసేపుకు పాపము చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడటువంటి ఆలోచన యోసేపు కలిగి ఉన్నాడు. ఇంత ఘోరమైన దుష్కార్యము, దాన్ని ఏమన్నాడు? దుష్కార్యము. అది చెడ్డ కార్యమని ఎవరికి అర్థమైందంటే యోసేపుకి అర్థమైంది. ప్రేమైన పిల్లలు ఆలోచించండి. యోసేపు దేవుడున్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నా కానీ దేవుడున్నాడు, ఆ యొక్క పోతిఫార్ ఇంట్లో ఉన్నా కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు. అంటే తప్పు చేయడానికి అసలే అవకాశమే యోసేపు ఇవ్వలేదు. అవసరమైతే జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు. వస్త్రం లాగేస్తే వస్త్రం చేతిలో ఉండిపోతే ఇప్పుడు తప్పుడు కేసు బనాయించింది ఆమె. ఏం చేశాడంటే, నా మీదే ఈయన ఏం చేశాడు, నన్ను అఘాయిత్యం చేయబోయాడు అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే యోసేపుని తీసుకువెళ్ళి జైల్లో వేశారు. ప్రేమైన దేవులారా, జైల్లో ఉండటానికైనా ఆయన ఇష్టపడ్డాడు, కానీ పాపము చేయడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఒకవేళ నేటి ఈ కాలంలో ఇటువంటి స్థితి, ఒకవేళ అతను యువకుడిగా ఉన్నాడు, అతనికి వివాహం కాలేదు, ఒక యవనస్తుడు, ఒకవేళ ఈరోజు ఇటువంటి స్థితి ఉంటే పాపము చేయకుండా ఉన్నటువంటి యువకులు ఉన్నారా అంటే ఆలోచన చేస్తే చాలా దారుణమైన పరిస్థితులు వింటున్నామండి. ఈరోజు న్యూస్లో వింటున్నాం, తల్లిదండ్రుల యొక్క వారి నోటి ద్వారా వారు వాపోతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులకు కొంచెం దూరంగా ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు ఎలా ఉంటున్నారంటే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా అతి దారుణంగా ఉంటున్నారు. మొన్న ఒక సమాచారం విన్నాను, చాలా భయమేసింది, బాధేసింది. ఏంటంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి, అది కరెక్టా కాదా అనే ఆలోచన లేకుండా అనాలోచనగా స్టెప్ తీసుకుంటున్నారు. చూడండి, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి యవన స్త్రీలు కానీ పురుషులు కానీ ఈరోజు వారు తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటున్నాయండి. దేవుడు చూస్తున్నాడేమో, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాం కదా అనుకుంటున్నారు తప్ప ఈరోజు మనకి చాలా ఫ్రీడమ్ వచ్చేసింది, పర్వాలేదు, ఎవరు చూడట్లేదు అనేటువంటి ఆలోచనలో ఈరోజు జీవిస్తున్నారు యువత. కనుక వారి ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి అవకాశం ఇదే అనుకుంటున్నారు తప్ప దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన ముఖ్యంగా నేను చెప్తున్నాను క్రైస్తవ సమాజానికి కూడా లేదు. భయంకరమండి. నేను విన్నటువంటి సమాచారం ఏంటి తెలుసు అంటే, కొంచెం దూరంలో ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు. ఉద్యోగం చేస్తుంటే వివాహమే, అంటే తల్లిదండ్రులకు తెలియదు సమాచారం, వివాహమే చేసేసుకున్నారట. కానీ వివాహం చేసుకున్న సంగతి కూడా ఎవరు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. కొంచెం కూడా ఆలోచించట్లేదండి యువత. ఏంటి మన భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండబోతుంది అనేటువంటి భవిష్యత్తు ఆలోచన చేయట్లేదు. కేవలం తుచ్చమైనటువంటి అభిలాష, జస్ట్ శారీరక కోరికలు తీర్చుకోవడమే ముఖ్యం అనుకుంటూ పోన్లే ఏముంది అని పాపానికి దగ్గర అయిపోతున్నారు. ఈరోజు పాపం చేయటానికి వెనకాడట్లేదు. చాలా ప్రమాదకరంలో ఈరోజు సమాజం ఉంది. ప్రేమైన దేవులారా, ఆలోచన చేయండి. ఏమండి, ఒక భర్తగా ఇటువంటి వారు ఉండాలి, ఇటువంటి క్యారెక్టర్స్ ఉండాలి.
ఇలా ఇలా జీవిస్తే బాగుంటుందేమో నా భర్త, లేకపోతే నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను కదా, నా భర్త ఇటువంటి వాడైతే బాగుంటుందేమో, నా భర్త కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుందేమో, నా భర్త మద్యపాని కాకుండా ఉంటే బాగుంటుందేమో, నేను ఎన్నుకునేటువంటి వాడు దైవభక్తి కలిగినటువంటి వాడైతే బాగుంటుందేమో, దేవుల్లో జీవిస్తున్నటువంటి వాడైతే బాగుంటుందేమో అనేటువంటి అనుకోవట్లేదండి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా. పురుషులు కూడా అంతే. పురుషులు కూడా ఏంటి, మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఇలా అయితే బాగుంటుందేమో, ఒక చక్కని విశ్వాస అయితే బాగుంటుందేమో, లేకపోతే దేవుల్లో చక్కగా ఎదుగుతున్నటువంటి వారు, పాటలు పాడుతున్నటువంటి వారు, లేకపోతే దేవుని యొక్క వాక్యం చదువుతున్నటువంటి వారు, దేవుని యొక్క వాక్యం చెప్పే టాలెంట్ ఉన్నటువంటి వారు నా భారీగా ఉంటే బాగుంటుందేమనేటువంటి ఆలోచన లేదు. అలా ఆలోచన కలిగినటువంటి వారికి వివాహాలు కూడా ఆలస్యం అయిపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు లైఫ్ పార్ట్నర్ని ఎవరొకరిని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎన్నుకోవడం, లేకపోతే తల్లిదండ్రులకి అవిధేయులుగా అయిపోయి వివాహాలు చేసుకోవడం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. ప్రేమైన పిల్లరా, ఇది చాలా ఘోరమైన దుష్కార్యం అని ఎవరికి అర్థమైందంటే యోసేపుకి అర్థమైంది. అందు గురించే యోసేపుకి అందిపుచ్చుకున్నటువంటి అవకాశం ఉన్న పాపం చేయడానికి యోసేపు దేవుడు ఉన్నాడనేటువంటి భయంతో, తన ఉన్నటువంటి జీవించినటువంటి ప్రాంతంలో భయముతో జీవించాడు. ఈరోజు దేవుని యెడల భయము, భక్తి కలిగినటువంటి వారి యొక్క జీవితాలు అలాగే ఉండాలి. ఎక్కడున్నా దేవుని సన్నిధి ఎక్కడుంది, ఎక్కడ వాక్యం ప్రకటింపబడుతుంది అనే ఆలోచనలో మన భక్తి జీవితాన్ని ఇంకా పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. నేను ఈ మధ్య విన్నానండి, మరి నాకు తెలిసినటువంటి అబ్బాయిల్లో వాడు డైరెక్ట్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చేస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క సిస్టర్ మ్యారేజ్ అయితే తీసుకొచ్చేస్తాడు. ఏమంటాడు, ఆమె మా కంపెనీలో చేసేటువంటి అమ్మాయి ఫ్రెండ్ అంటున్నాడు. ఫ్రెండ్ని తీసుకొచ్చేస్తారా? తల్లిదండ్రులకైనా జ్ఞానం ఉండాలి కదా ఏంటని. అంటే ఎలా అయిపోయిందంటే లోకం చాలా అతి దారుణంగా ఉంది. ఈరోజు తల్లిదండ్రులకు కొంచెం దూరంగా వెళ్తే ఈరోజు వ్యక్తిత్వం ఏమైపోతుంది, పాపానికి దగ్గరగా అయిపోతుంది. కనుక తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, మనం విదేశాల్లో ఉన్నా, మనం ఏ ప్రాంతంలో ఉన్నా, దేవునికి మనం దగ్గరగా ఉంటే పాపానికి అంతా దూరంగా ఉంటాం. ప్రియమైన దేవులారా, కనుక మనం పర్సనల్ లైఫ్లో దేవుడు ఉన్నాడు అనేటువంటి జాగ్రత్త మనం కలిగి ఉండాలి. అది మాటలో కానీ, ప్రవక్తనలో కానీ, ప్రతి దానిలో కూడా మన యొక్క వ్యక్తిగత జీవితం చాలా ప్రభావితం చేస్తుంది. ప్రియమైన దేవులారా, అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవులు. మనం అలా నిలబట్టుకున్నప్పుడు, మన యొక్క వ్యక్తిగత జీవితం జాగ్రత్తగా ఉన్నప్పుడే. కనుక ఈరోజు ఆలోచన చేయాలి. దేవుని పిల్లమైనటువంటి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. బైబిల్లో ఒక యోసేపుని చూసాం, మరి యోబు జీవితాన్ని చూసాం కదా. యోబు కూడా ఎలా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చెడుతనాన్ని విసర్జించాడు. చెడుతనం అంటేనే అతనికి చాలా చిరాకు. కనుక అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. మరి పాత నిబంధన గ్రంథంలో వారిని మనం చూస్తాం. భక్తులైనటువంటి వారి యొక్క జీవితాలను చూస్తే వారు చాలా హోలీగా, పవిత్రంగా ఉన్నారండి. వ్యక్తిగత జీవితం దేవుడితో ముడిపడి ఉంది. భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవితాలు దేవుడితోటే ముడిపడి ఉంటాయి. ఒకటే ఖచ్చితంగా మన జీవితంలో ఆలోచించవలసింది దేవుడు. కనుక కొత్త నిబంధనలో మరొకరిని మనం చూద్దాం. ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు 14 ఉత్తరాలు రాశారు. ఆ అపోస్తలుడైన పౌలు తన యొక్క ముందు జీవితం చాలా దుర్మార్గుడిగా ఉన్నాడు. ఎటువంటి జీవితం అంటే అసలే క్రూరుడు, చంపడానికి కూడా వెనకాడలేదు. స్టెఫెనుని చంపుతున్నప్పుడు, రాళ్ళు చంపుతున్నప్పుడు దానిలో పాలు పంపులు పొందేటువంటి వాడు ఎవరు పౌలు. కానీ తన యొక్క జీవితం మారిన తర్వాత, ప్రభువు పిలుచుకున్న తర్వాత, ప్రభు పరిచర్యలో ఉన్నటువంటి పౌలుని గురించి మనం ఆలోచన చేస్తే అంత డిఫరెంట్. తన యొక్క జీవితమే మారిపోయింది. ఎలా ఆలోచన చేస్తున్నాడు ఒకసారి మనం ఒక మాటను చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 24:16. ఈ విధముగా నేనను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లును అభ్యాసము చేసుకునిచున్నాను అన్నాడండి. ఇక్కడ పౌలు గారు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏమన్నాడంటే, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అన్నాడండి. అంటే ఎప్పుడూ కూడా నిర్దోషముగానే ఉండాలి. మన మీద దోషారోపణ ఎవరో చేయకూడదు. ఈ తత్వం మనలో ఉండాలండి. నా గురించి, మీ గురించి, ఎవరి గురించి అయినా
ఈ సమాజంలో దోషారోపణ చేసే విధముగా మన జీవితాలు ఉండకూడదు. ఇటు మనుషుల దగ్గర ఉండకూడదు, అటు దేవుని దగ్గర ఉండకూడదు. ఒకవేళ ముఖ్యంగా నేను ఆలోచన చేస్తాను, దేవుని దగ్గర ఉండకూడదండి. ఏది? మన ఎలా దోషారోపణ చేసేటువంటిది. ఎందుకంటే మనుషుల దగ్గర మనం దోషారోపణ చేయించుకోకపోవచ్చు. ఎందుకంటే మనం చేసే తప్పిదాలు ఎవరికి కనిపించకపోవచ్చు, లోపం కనిపించకపోవచ్చు. ఈరోజు సమాజంలో ఎలా ఉందంటే, హత్య చేసిన అంటే ఒక మనిషి హత్య చేయటం చాలా అది దుష్కార్యం. హత్య చేసినటువంటి వాడు ఎక్కడ ఉండాలంటే సెంట్రల్ జైల్లో ఉండాలి, అంటే జీవిత ఖైదీగా ఉండాలి అతను. కానీ హత్య చేసి అసలే నేరమే లేనటువంటి వాడిగా సమాజంలో తిరుగుతున్నాడంటే అర్థం ఏంటి? అంటే సమాజ పరిస్థితి ఏమీ బాగాలేదు. చెడ్డవాడిని మంచివాడని, మంచివాడిని చెడ్డవాడనేటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ దేవుని ఎదుట అలా సాగుతుందా? దేవునికి పక్షపాతం ఏమీ లేదు. ఆయన దోషిని నిర్దోషి అనడంట. మీకు అర్థమవుతుందా? దోషిని నిర్దోషి అనడం, నిర్దోషిని దోషి అనడం. ఎందుకంటే ఆయన అందరినీ చూస్తున్నటువంటి వాడు, ఆయనకు అన్నీ తెలుసు. కనుక ఈరోజు మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి? మళ్ళా మాట చదవండి. ఆ మనసాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నానండి. చూడండి 23వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 23 మొదటి వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటునని చెప్పాను. చూడండి ఏమంటున్నాడు? నేను మంచి మనస్సాక్షి గలవాడనని ఒక సభ ఎదుట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు. ఎవరి దగ్గర నడుచుకున్నాడట? మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర నడుచుకున్నాను. నేను ఒక మంచి మనస్సాక్షి గలవాడినాయి, దేవుని ఎదుట నేను నడుచుకున్నాను అని ఎవరి దగ్గర చెప్తున్నాడు? ఒక సభ ఎదురు చెప్తున్నాడు. ఎవరి దగ్గర నడుచుకున్నానని చెప్తున్నాడు? దేవుని దగ్గర అండి, మర్చిపోకండి. అంటే మనము మంచి మనస్సాక్షి గలవారమై ఉండటానికి ఎవరి దగ్గర నడుచుకోవాలంటే మొట్టమొదట దేవుని దగ్గర. అంటే ఆలోచన చేయండి, పౌలు గారి యొక్క వ్యక్తిగత జీవితం బాగుందా బాగలేదా? చాలా బాగుందండి. ఎందుకంటే ప్రభువుని నమ్మిన తర్వాత తన యొక్క వ్యక్తిగత జీవితం చాలా బాగుందండి. దేవుని మీద ఎప్పుడైతే మన యొక్క గురి నిలిపామో మనం ఎక్కడున్నా ఎలా ఉంటామండి? పవిత్రుగానే ఉంటాం. పాపము చేసే అవకాశమే లేదండి. పౌలు గారు ఒక మాట చెప్తాడు చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఈ మాట చెప్తున్నట్టంటే నిజంగా ఆయన యొక్క జీవితంలో అనుసరించి ఉండాలి. ఆయన అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడండి. అమ్మా వింటున్నారా? ఏమంటున్నాడు? నేను మీ ఎదుట ఉన్నటువంటి ఈ కాలమందు కాదు. ఈరోజు సమాజంలో ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రుల దగ్గర నటన చేస్తుంటారు పిల్లలు, సేవకుని దగ్గర నటన చేస్తూ ఉంటారు విశ్వాసులు. అవునా కదా? మన పర్సనల్ లైఫ్ను మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఎవరైనా గృహం చెంతకి వెళ్తే ఆ గృహం దగ్గర ఏంటవి సినిమా ఎక్కువ సౌండ్ పెట్టి చూస్తూ ఉంటారు. వెంటనే సేవకి వెళ్ళిన వెంటనే షేమ్ అయిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు, అయ్యో అనుకుంటూ ఉంటారు. అది నా జీవితమైనా సరే, నేనైనా ఒకవేళ మీరు ఎవరైనా వచ్చేసరికి నేను కూడా అలాగే ఉన్నాను అనుకోండి, నేను కూడా సేమ్ అయిపోతాను. ఎందుకంటే వీడు చెప్తాడు కానీ వీడి జీవితంలో అనుసరించడు అని మీరే నా మీద ఏం చేస్తారు? నేరారోపణ చేస్తారు. కానీ నేను చూస్తాననేటువంటి భయంతో మీరు చూస్తాననే భయంతో నేను
మన భక్తిని కొనసాగిస్తే ఎప్పటికీ అది సరైనది కాదు. ఎప్పుడు మన భక్తిని ఎవరు చూస్తారనేటువంటి భయంతో కొనసాగించాలి? దేవుడు చూస్తాడనేటువంటి భయంతో కొనసాగిస్తే అది ఎప్పుడు సరైనదిగానే ఉంటుంది. టీవీ చూసినంత మాత్రానే పాపము చేస్తామని కాదు, ఫోన్ చూసినంత మాత్రానే పాపము చేస్తామని కాదు. టీవీ అది మనకు ఉపయోగకరమైనటువంటి సాధనమే, మొబైలు మనకు ఉపయోగకరమైనటువంటి సాధనమే, కానీ అది చాలా భయంకరమైనటువంటిది. టీవీ భయంకరమైనదే, ఫోన్ కూడా భయంకరమైనదే. దేవుని యొక్క వాక్యం చూడడానికే ఫోన్ ఉపయోగిస్తే నో ప్రాబ్లం. ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్ చూడడానికి మీరు ఫోన్ ఉపయోగిస్తుంటే నో ప్రాబ్లం. ఒక మంచి సమాచారం తెలుసుకోవడానికి ఫోన్ ఉపయోగిస్తుంటే నో ప్రాబ్లం. అలాగే టీవీ కూడా మీరు దేవుని యొక్క వాక్యం చూడడానికే టీవీ ఉపయోగిస్తుంటే ప్రాబ్లం లేదు. అలాగే మంచి వార్తలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటి గురించి మీరు వినడానికి టీవీని ఉపయోగిస్తుంటే పర్లేదు, కానీ దాని వెనక ప్రమాదకరం కూడా ఉంది. అక్కడ వరకు నో ప్రాబ్లం. కానీ మనం అది దాటి ఇంకా ముందుకి వెళ్తున్నాం. అది ఫోన్లో అయినా సరే మనం ముందుకు వెళ్ళవసరం లేదు, ఫోన్ మనల్నే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడ తీసుకెళ్తా చెప్పండి? ఫోన్ ఎక్కువ శాతం చెప్పండి, పాపం వైపుకే తీసుకెళ్తుంది. ఎందుకంటే మన కళ్ళు దేనికి అప్పగిస్తామంటే పాపమునకు. ఖచ్చితంగా ఆటోమేటిక్గా మన హృదయము, మన మనసును పాపం వైపు తిప్పే కేంద్రాలు ఏంటంటే మన కళ్ళు. ఆటోమేటిక్గా మన మనసును తిప్పేసేవి కళ్ళు. కనుక అది కాదు, అయ్యో మనం పాపం వైపుకి వెళ్ళిపోతున్నాము, స్టెప్ తీసుకుంటున్నాము అని మన మనసాక్షి చెప్తుంది. మన ప్రతి ఒక్క మనిషిలో ఒక మనసాక్షి ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది. ఏమంటదంటే నువ్వు నీ యొక్క పరిధి దాటి వెళ్ళిపోతున్నావు అని చెప్తుంది. వెంటనే అక్కడ స్టాప్ చేసేస్తే నో ప్రాబ్లం, లేకపోతే మనము పాపానికి దాసులం అయిపోతాం. అది టీవీ కూడా అంతే, మన మనస్సాక్షి చెప్తుంది నువ్వు న్యూస్ చూస్తూ మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు ఏంటంటది. అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుని అది మనసాక్షి చెప్పినటువంటి మాట మనం వింటే మనము పరిధిలో ఉంటాం, లేకపోతే పరిధి దాటేస్తాం. కనుక ఈరోజు ఆలోచించేయండి. ఇంకొక మాటను కూడా చెప్తాను. ఇప్పుడు సినిమా చూసినంత మాత్రానే పాప అయిపోం, అదవుతుందా? సినిమా చూస్తున్నంత మాత్రాన్ని పాప అయిపోతారంటే పాప ఎవరు? దానిలో ఒక మంచిని కూడా ఉంటుంది, అలా కూడా చెడు కూడా ఉంటుంది. కానీ ఈరోజు సమాజం ఎక్కువ చెడుని తీసుకుంటుందా, మంచిని తీసుకుంటుందా? చెడునే తీసుకుంటుందండి. ఆలోచన చేయండి. ఒక సినిమా వచ్చిందంటే యువత ఏం చేస్తాడో తెలుసండి? ఆడు ఎటువంటి ఫ్యాంటసీలో చూస్తాడు, ఆడు ఎటువంటి షర్ట్ వేసాడో చూస్తాడు, వాడు ఎటువంటి డైలాగ్ వాడాడో చూస్తాడు, వాడు ఎలాగ యాటిట్యూడ్స్ ఎలాగున్నాయని చూస్తాడు, అలాగే నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా దానిలో ఒక మంచి ఉంటుంది ఏదో, కానీ దాన్ని మాత్రం ఎవ్వరూ అసలే పట్టించుకోరు. కానీ ఈరోజు సమాజాన్ని తప్పుదావ పట్టిస్తున్నాయి. దానిలో మంచున్న అది ఒక 5% ఉంటుందేమో. ఆలోచన చేశారా? ఆలోచన చేయండి. కనుక ఈరోజు కొన్ని మనకి మంచిగా ఉంటాయి. ఉదాహరణకు చెప్తాను చూడండి, దగ్గరకు తాగుతాం, అది మన దగ్గును పోగొట్టడానికి. దాంట్లో ఏముంటుందో తెలుసండి? ఆల్కహాల్ 5% ఉంటుంది. అది 2 బాటిల్ ఒకసారి తాగేసామనుకోండి, ఒక బాటిల్ తాగేసామనుకోండి పూర్తిగాని, మూత అరుగు కాకుండా, అది ఏం చేస్తుంది? మత్తునిస్తుంది. చాలామంది అప్పుడు మద్యం బ్యాన్ చేసినప్పుడు ఈ స్పిరిట్ ఈ దగ్గు అరుకులు తెచ్చేసుకుని తాగిస్తేవారు. అంతేకాకుండా అవయవాలు కూడా పాడైపోతాయి. మత్తిస్తుంది, అవయవాలు కూడా పాడైపోతాయి. అంటే దాంట్లో ఏముంది? ఆల్కహాల్ 5% ఉంది. చూసారు ఎలా ఉందో? కనుక అది ఎంతవరకు తీసుకుంటే మంచిదో అంతవరకే తీసుకోవాలి. దాని మీద ఉంటుంది అన్నమాట. డైరెక్టెడ్ బై పీజీస్ అని ఉంటుంది. అంటే వైద్యుడిని సంప్రదించి తీసుకోమంటాడు, మన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటానికి లేదు. ఆలోచన చేశారా? కనుక ఈరోజు మన కళ్ళు ఏం చేస్తాయంటే పాపానికి అప్పగించడానికి మన మనసుకి అలాగే హృదయానికి సహకరిస్తూ ఉంటాయి. కనుక వాటిని కప్పుకోవాలి. దావీదు అంటాడు అనమాట, దావీదు నా కళ్ళును కప్పుకుంటాను, నా మూతికి చిక్కం పెట్టుకుంటాను అన్నాడు, అంటే మాట్లాడేటప్పుడు. కనుక కళ్ళు, నోరు ఈ 2 ఏం చేస్తారు? జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. రక్షణ అనేది
ఎవరి దానికే సొంతం. నా రక్షణ మీకు రాదు, మీ రక్షణ నాకు రాదు. రక్షణ అనేది ఎవరికి వాళ్ళకే సొంతం. ఈ రక్షణను మనం కొనసాగించుకుంటేనే పరలోకానికి చేరుతాం. ఈ రక్షణ మధ్యలో మనం పోగొట్టేసుకున్నాం అనుకోండి, పరలోకానికి వెళ్ళలేము. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే పాపా నుంచి విడుదల పొందడం, లేకపోతే నరకా నుంచి తప్పించుకోవడం. అంటే భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించుకోవడమే రక్షణ. భయంకరమైనటువంటి ప్రమాదం పాపానికి ఉన్నది. పాపానికి ఉన్నటువంటి శిక్ష నరకాగ్ని. కానీ దానికి వెళ్లకుండా తప్పించుకోవడం కోసం ఈ రక్షణ, సొంత రక్షణను మనం ఎలా కొనసాగించాలంటే భయముతోనూ వనకతోనూ మన సొంత రక్షణని కొనసాగించుకోవాలి. అంటే ఎవరో చూస్తున్నారు అనే భయం కాదు, దేవుడు చూస్తున్నటువంటి భయం మనలో ఉండాలి. అది ఎవరికి ఉంది? పౌలు గారికి ఉంది, అక్కడ యోసేపుకు ఉంది. మరి మనకుందా? ఆలోచించేయండి, మనకు కూడా ఉండాలి. ప్రియమైనది ఏం పిల్లారా, చూడండి ఒకసారి మరొక మాటను మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అంటే పౌలు గారికి ఉన్నటువంటి తత్వం ఒకటి చెప్తున్నాడు. స్వప్రయోజనం కోరుకోలేదట ఎవరు? పౌలు గారు. ఖచ్చితంగా ఈరోజు మనిషిలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటారు. ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటారు, అంతే. ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచించరు. కానీ పౌలు గారు అలా ఆలోచించలేదు. అనేక సంఘాలను ఏర్పాటు చేసి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఒకవేళ ఆయనే గనక స్వప్రయోజనం కోరుకుంటే నేటి సేవకులాగా, నాపోటి సేవకుల్లాగా, లేకపోతే ఇంకా ఇప్పుడున్నటువంటి సేవకులాగా ఆయన కూడా అటువంటి ఆలోచన కలిగి ఉంటే సువార్త విస్తరించేది కాదు. ఆయన ఎక్కడో కొరింథీలోనో ఎఫెసులోనో ఒక పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మీరు ఇంకెక్కడ సంఘం పెట్టకండి, అందరు ఇక్కడికి వచ్చేసేయండి. ఎవరి దగ్గర? ఎవరు? సతీష్ కుమార్ లాగమట. అందరు వచ్చేయండి. మొత్తం ఆశలు ఆ రోజు ఆ పశ్చిమ దేశాల్లోనే మన సంఘమే పెద్దది అనుకుని కోట్లకు అధిపతి అయిపోయిండు. ఎవరో? పౌలు గారు. స్వప్రయోజనం కోరుకుంటే కోట్లకు అధిపతి అయిపోయిండు. ఆ రోజునటువంటి ఒకవేళ అవకాశాలు అందిపుచ్చుకుంటే, కానీ పౌలు గారికి ఉన్నటువంటిది స్వప్రయోజనం కాదు. ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళటం, అక్కడ సంఘాన్ని ప్రారంభించటం, వారిని బలపరచడం, అక్కడ ఒక సేవకుని ఏర్పాటు చేయటం, సంఘాన్ని అప్పగించటం, మరలా ప్రాంతానికి వెళ్ళటం, మరలా అక్కడ ఏర్పాటు చేయటం, వారు ఏమైనా స్థితి తీసుకోవడం, సువార్త పరిచయంలో ఉపయోగించడం, ఆ సువార్తను అలా విస్తరింపజేసి అనేక ప్రాంతాల్లో 3 ప్రయాణాలు చేశాడు. 3 ప్రయాణాల్లో అనేక చోట్ల ఆయన సంఘాన్ని ప్రారంభించాడు. స్వప్రయోజనం ఉందా దానిలోనూ? పౌలు గారి ఆలోచనలో లేదండి. ఎందుకంటే ఆయన అంటాడు అందరినీ సంతోషపెట్టుచున్నాను, అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అన్నాడు. ఆయన యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అని ఆలోచన చేస్తే అందరినీ సంతోషపెట్టాలనేటువంటిది వ్యక్తిత్వం. ఎలా ఉందండి? ఒకటి, మనుషులను అంటే మనుషులు ఎదుట, దేవుని ఎదుట ఆయన నిర్దోషిగా ఉండాలనుకున్నాడు. రెండోది, అందరినీ కూడా సంతోషపెట్టాలి అనే ఆలోచనతో ఆయన తన పరిచర్యను కొనసాగించడం అనేది జరిగింది. ప్రేమ పిల్లారా, పౌలు గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తన యొక్క వ్యక్తిత్వం కాపాడుకున్నాడు, మంచిగా జీవించాడు తన యొక్క జీవితంలో. ఇక చివరిగా మనందరు నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం. ఆయన కూడా ఈ భూమి మీదకి మానవునికి వచ్చాడు కదా, మనిషికున్నట్లుగానే యేసుక్రీస్తు వారికి కూడా కోరికలు ఉన్నవి. ఎందుకంటే మానవ శరీరాకారంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఈ భూమి మీద ఎలా ఉంది అంటే, నిజంగా మనిషి జయించగలడు లోకాన్ని ఆయన చూపించడానికి ఆయన మానవుడిగా ఈ భూమి మీద జీవించి ఆయన తన యొక్క జీవితంలో అనేకులకి మార్గదర్శిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటాడు? మనం చదివితే యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడండి. అంటే
నా యందు పాపం ఉందని ఎవరైనా నిరూపించేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని ఆ మాట అర్థం. అంటే ఆయన ఎలా జీవించాడు? ఒకసారి నా మాట కంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు అన్నాడండి. ఎవరైనా ప్రధాన యాజకుడు? యేసుక్రీస్తు వారు. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు, ఆయన గురించి అంటున్నాడు, మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని. అంటే అర్థం ఏంటి? మనకలాగే బలహీనతలు కలిగినటువంటి వాడు ఎవరో? యేసుక్రీస్తు వారు. కానీ సమస్త విషయముల్లోనూ మనవల్ని శోధింపబడినను. మనవలే యేసుక్రీస్తు వారు కూడా శోధింపబడ్డారు. ఆయనకి కూడా కళ్ళున్నాయి, ఆయనకి మనసు ఉంది. లోకం మీద ఒకవేళ మనసు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారట? చదవండి. ఆయన పాపము లేనివాడిగా ఉండేను పాపము లేనివాడిగా ఉండేను అని ఉందండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు వారి గురించి పేతురు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం చూడండి. 22వ వచనం చదువుదామండి. ఆయన పాపము చేయలేదు. ఎవరు? యేసుక్రీస్తు వారు పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమునో లేదు, కనబడలేదు. ఏమంటే ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును. ఏమన్నాడు? దేవునికి అప్పగించుకున్నాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయనకు కూడా మనలాంటి బలహీనతలు కలిగినటువంటి వాడు, కానీ ఆయన నోట ఆయన పాపము చేయలేదట. ఆయన నోట ఏ కపటమునో లేదట. అంటే ఈ సమాజములో జీవించినటువంటి యేసుక్రీస్తు వారు పాపమును జయించారా లేదా? అందు గురించి ఆయన రక్తము నిర్దోషమైనది. ఆయన రక్తము నిష్కలంకమైనది. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయగలిగింది. ఈరోజు ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తులానే ఉండాలి. ముఖ్యంగా ఎవరిలా జీవించాలండి? యేసుక్రీస్తులా పవిత్రులుగా మనము బ్రతకాలి. యేసుక్రీస్తు వారు ఏం చేయలేదు? పాపము చేయలేదు. ఆయన నోట కపటము లేదు. ఆయన వద్ద దోషమేమీ లేదు. ఆయన పాపము లేని, పాప లోకంలో జీవించిన పాపము లేని వాడిగా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త మరొక మంచి మాటను చెప్తారు చూడండి యేసుక్రీస్తు వారి గురించి. హెబ్రీ రాసిన పత్రిక 7:26 చూడండి. ఏమంటున్నాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాట. అంటే పాపము లేనివాడిగా, పాప లోకములో ఉండి పాపము లేనివాడిగా ఉన్నాడు. దీనికి కారణం ఆయన చెప్తున్నాడు, దేవుడు. ఎవరండి? దేవుడు చూస్తున్నాడు అంటే భయంతో ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు వారే, కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయంతో జీవించారు. అదే మనకి బోధించారు, అపోస్తలులు బోధించారు. అదే కాకుండా కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలో కూడా భక్తులు అలాగే జీవించారు. కనుక ఈరోజు సమాజం పాడైపోవడానికి గల కారణం వ్యక్తిత్వాన్ని అంటే పర్సనల్ లైఫ్ సరిగా కాపాడుకోపోవటమే. కనుక ఈరోజు మనం విన్నటువంటి వాక్యం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము అటువంటి ఏ లక్షణం అంటే మన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. మన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ దేవుని యెడల భయముతో, భక్తితో జీవించాలి. కనుక పర్సనల్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఈ సమాజములో మనం వెళ్తున్నప్పుడు, ఈ సమాజంలో మనం ఉంటున్నప్పుడు, ఈ సమాజానికి మనం ఎలా కనిపించాలి? మంచిగానే కనిపించాలి. అలాగే దేవునికి కూడా మంచిగా కనిపించాలి. అటువంటి మంచి జీవితం మన యొక్క పర్సనల్ లైఫ్లో చక్కగా మనం జీవించి దేవునికి, ఇటు సమాజానికి గొప్పగా ఉండేలాగా మన యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలని నన్ను హెచ్చరించుకొనుచు మిమ్మల్ని హెచ్చరిస్తూ
ఈ మాటలు ముగిస్తున్నాను. ఇప్పటి వరకు దేవుని యొక్క మాటలు ఓపికతున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.